హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నిన్నైతే మనం తెచ్చుకున్న చేపల్లో ఒక 2 చేపలు మిగిలిపోయాయండి. ఇగోండి ఇవే వీటిని మేమైతే సూది చేపలంటాం. మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ చేపలనైతే ఈరోజు నేను పెనంపై కాల్చాలనుకుంటున్నాను. మొదటగా ఈ 2 చేపల్ని మన స్టైల్‌లో బాగా క్లీన్ చేసుకొని, మన స్టైల్‌లో మసాలాలు యాడ్ చేద్దాం. ఫస్ట్ వీటినైతే పైన పులుసు బాగా నీట్‌గా వెళ్ళిపోయేలాగా బాగా క్లీన్ చేశానండి. తర్వాత వాటర్ పోసి బాగా వాటిని క్లీన్ చేసుకున్నాను. ఇకనైతే మనం మన చేప అయితే శుభ్రంగా రెడీ చేసుకున్నామండి. తళతళ మెరిసిపోతుంది. దీన్ని ఇప్పుడైతే అరిటాకు తీసుకొచ్చి అరిటాకులో అయితే నిప్పుల్లో వేసి కాలుద్దాము. చూడండి తళతళ మెరిసిపోతుంది చూడండి. కొరికేయాలనిపిస్తుంది ఇప్పుడే. ఇప్పుడైతే దీన్ని ఘాట్లు పెట్టుకొని మనం ఉప్పు కారం అయితే దట్టిద్దామండి. చూడండి చేపలకైతే ఘాట్లు పెట్టుకుందామండి. ఈ ఘాటులు ఎందుకంటే మనం పెట్టే మసాలా చేపకి బాగా పట్టాలి కాబట్టి ఈ ఘాట్లు అయితే పెట్టుకొని లోపలికల్లా మసాలా వెళ్ళేటట్టు మనం పూస్తామండి. మసాలాలు బాగా దట్టిస్తాము. ఇప్పుడైతే వీటిలోకి మసాలా రెడీ చేసుకుందాం రండి. మొదటగా 2 స్పూన్లు సాల్ట్, అలానే 3 స్పూన్లు కారం, అలానే పసుపు, గరం మసాలాలు వేసుకొని దీని మీద చిటికెడు నూనె పోసుకొని ఫస్ట్ కలుపుకోవాలండి బాగా. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా తగిలిచ్చి చేపకి బాగా మసాలాలు పట్టేటట్టు బాగా వాటికి మ్యాగ్నేట్ చేయాలండి. ఈ చేసిన వెంటనే ఈ చేపలైతే తీసుకుపోయి ఫ్రిడ్జ్‌లో ఒక 10-15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టాలండి. ఫ్రిడ్జ్‌లో పెడితే ఆ మసాలాలు బాగా చేపకి బాగా పడతాయండి. ఇప్పుడైతే మన చేపలని కాల్చుకుందాం రండి. ఇలా స్టవ్ పైన మన పెనమైతే పెట్టి సరిపడా నూనె వేసుకొని 2 చేపలను పెట్టానండి. వాటిని బాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా కాల్చాలండి వాటిని. అప్పుడే ఆ మసాలాలు అయితే ఆ చేపకి పట్టి ఆ టేస్ట్‌తో యమ్మీ యమ్మీగా ఉంటది. ఇలా 10 మినిట్స్ వాటిని పెనం పైన నేను బాగా ఫ్రై చేశానండి. ఇప్పుడైతే మన చేపల ఫ్రై అయితే రెడీ అయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. దీని చూడండి చేపలు ఎలా అయితే ఫ్రై అయినాయో. కరకరలాడేలాగా చేయండి. చేసినండి దీని మీద కొంచెం నిమ్మకాయ అలా పిండుకొని కరకరలాడే చేప ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో మనం టేస్ట్ చేసి చూద్దాం రండి. అసలు మామూలుగా ఉంటుందండి. ఇదిగోండి ఈ ముక్క తిని చూసి మీకు ఎలా ఉందో చెప్తానే. నిమ్మకాయ కూడా పిండుకోవడం సూపర్ ఉంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుద్దాం.